ఓం శాంతి. అందరూ సంతోషంగా ఉన్నారా? దేవుణ్ణి పూజించడం ప్రారంభించిన తర్వాత, భక్తి చేయడం మొదలుపెట్టిన తర్వాతే తన జీవితంలో కష్టాలు ఎక్కువగా వస్తున్నాయని చాలామంది చెబుతుంటారు. ఇటీవల దేశమంగేయర్కరసి కూడా దీని గురించి చెప్పారు. మురుగన్ను పూజించడం ప్రారంభించిన తర్వాతే కష్టాలు వచ్చాయని చాలామంది అంటుంటారు. దీనిపై నా గురునాథర్ కృపానంద వారియార్ చెప్పినది ఏంటంటే, పరీక్ష రాస్తేనే పాస్ అవ్వగలుగుతాం. బంగారాన్ని కరిగించినప్పుడే దానితో నగలు తయారు చేయగలుగుతాం. దుమాఖల్లో భగవంతుడు మనల్ని పుటం పెడితేనే మనం మెరవగలుగుతాం. ఒక పెద్ద విజయాన్ని మీ చేతుల్లో పెట్టాలంటే అందుకు మీకు అర్హత ఉందో లేదో పరీక్షించాలి కదా. సోదరి చెప్పిన విషయాలు దీనికి సరిపోతున్నాయి. దీనికి వాస్తవంగా 2 విషయాలు తెలుసుకోవాలి. 1. మీరు దేవుణ్ణి నమ్మకపోయినా జరగాల్సినవి జరిగి తీరుతాయి. నమ్మడం వల్లనే నాకు దుఃఖం వచ్చిందని అనుకోవచ్చు, కాని ఆ సమయంలో అది జరిగి తీరుతుంది. అయితే ఆ సమయంలో మీరు దేవుణ్ణి పట్టుకున్నారు చూడండి, అదే అద్భుతం. ఎందుకంటే వరదలో కొట్టుకుపోతున్నప్పుడు ఏదో ఒకదాన్ని పట్టుకుంటారు. మీరు పట్టుకున్నారు కాబట్టి వరద మిమ్మల్ని కొట్టుకుపోవడం లేదు అని కాదు, కాని ఆ సమయంలో పట్టుకోవడానికి ఒకటి దొరికింది. అది మీరు చేసుకున్న అదృష్టం. అలాగే ఆ సమయంలో దేవుణ్ణి పట్టుకోవడం మీరు చేసిన పుణ్యం. ఈ రోజుల్లో భక్తి అనేది దేవుడి దగ్గర ఇది కావాలి, అది కావాలి అని అడగడంలా మారిపోయింది. కానీ వాస్తవానికి భక్తి దానికోసం ప్రారంభించబడలేదు. ఒకసారి ఆలోచించండి. విష్ణు దేవాలయంలో నృత్యం చేస్తారు, భజనలు పాడుతారు. వారు ఏదైనా కోరిక కోరితే అలా ఆడగలరా? అలాగే క్రైస్తవులు కూడా నండ్రి యేసప్పా, నండ్రి యేసప్పా అని మహిమను పాడుతూ ఉంటారు. భక్తి అన్ని మతాలలో దేనికోసం జరుగుతోంది అంటే ఈ విషయం తెలుసుకోవడం ముఖ్యం. ఇది తెలియకపోవడం వల్లే నాస్తికులు అవుతున్నారు. అవును, దేవుణ్ణి పూజించేవాడు మాత్రమే బాగా ఉన్నాడా? ఒక సినిమాలో ఎంఆర్ రాధాగారు కూడా అవును, నిన్నే దేవుడు ఇబ్బందుల్లో పెట్టాడు అని అంటారు. అంటే నువ్వు దేవుణ్ణి పూజిస్తున్నావు, ఎందుకు కష్టపడుతున్నావు అని అర్థం. కమల్ హాసన్ నటించిన అన్బే శివం సినిమా యొక్క మూలంలో ఇదే ఉంటుంది. అంటే దేవుణ్ణి పూజించనివాడు కూడా కష్టపడతాడు, పూజించేవాడు కూడా కష్టపడతాడు అని చూపిస్తారు. అందుకే వృధాగా ఎందుకు పూజించడం వల్ల ఏమీ జరగడం లేదు అని నాస్తికులు ఒక నిర్ణయానికి వస్తారు. నాస్తికత్వం వైపు వెళ్లడానికి ఇది ముఖ్యమైన కారణం కూడా. కానీ వాస్తవానికి భక్తి ఎందుకు చేస్తారు అంటే హిందూ మతంలో కానుకలు ఇచ్చే ఆచారం ఉంది. ఇతర క్రైస్తవ మతంలోనూ అది ఉంది. వేళాంగణి వంటి మత ప్రదేశాలలో వారు ఒక కోరిక కోరుకుంటారు. అది నెరవేరితే నేను కొబ్బరికాయ కొడతాను, గుడికి వస్తాను, లేదా ఉప్పు మిరియాలు సమర్పిస్తాను అని వారి శక్తికి తగ్గట్టుగా ఒక మొక్కుబడి పెట్టుకుంటారు. అగ్నిగుండం తొక్కుతాను వంటివి. వారు అగ్నిగుండం తొక్కడం దేనికోసం అడిగి కాదు కదా. వీరికి ఒకటి అవసరమైంది, అది దొరికింది, దాన్ని ఇచ్చిన దేవుడికి వారు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. ఇదే భక్తి. భక్తి వాస్తవంగా దానికోసమే చేయబడుతుంది. కాని ఎవరు అడిగారు, ఎప్పుడు అడిగారు, భక్తి ఎలా ప్రారంభమైంది? ఇప్పుడు అడిగినవన్నీ ఎందుకు అందరికీ జరగడం లేదు, ఎప్పుడూ జరగడం లేదు? కొన్నిసార్లు జరుగుతుంది, కొన్నిసార్లు జరగకుండా ఉంటుంది. జరిగితే దేవుడు చేస్తున్నాడని అనుకోవాలి. జరగకపోతే దేవుడు ఏదో మన మంచి కోసమే చేస్తున్నాడని అనుకోవాలి. కాని ఈ రోజు భక్తి అలా మారిపోయింది. అయితే మొదట్లో భక్తి ఏదైనా అడిగి పొందడం కోసం ప్రారంభించబడలేదు. ఎందుకంటే భక్తి ప్రారంభమైనప్పుడు మనిషికి అన్నీ అపారంగా ఉండేవి. మొట్టమొదట శివుడికే ఆలయం కట్టారు. ప్రపంచంలోనే నిర్మించిన మొదటి ఆలయం సోమనాథ ఆలయం. ప్రపంచంలోనే ఎక్కువగా దోచుకోబడిన ఆలయం కూడా అదే. బంగారం, వజ్రాలు, వైడూర్యాలతో కట్టబడిన ఆలయం. ఇప్పుడు కూడా దాని వైడూర్య లింగం యొక్క ఒక భాగం దొరికిందని చెప్పింది చాలా వైరల్ అయింది. విక్రమాదిత్య మహారాజుచే నిర్మించబడింది. ఆయనకు ఏం కావాలని వెళ్లి కోరిక పెట్టబోతున్నాడు. ఆ సమయంలో యుద్ధం లేదు, గొడవలు పడే ప్రపంచం లేదు, ఒక దేశాన్ని ఆక్రమించడం వంటివి లేవు. కాబట్టి ఎటువంటి సమస్యలు లేనప్పుడు వారు భక్తిని ప్రారంభించారు.
ఇప్పుడు మనం చూస్తున్న పెద్ద పెద్ద దేవాలయాలన్నీ పెద్ద పెద్ద రాజులు కట్టించినవి. వారికి ఏం కష్టం వచ్చి కట్టించారు? దేవుడు మనకు ఏమి ఇచ్చాడో తెలుసుకోవాలంటే ఈ 5000 సంవత్సరాల కాలచక్రాన్ని తెలుసుకోవాలి. ఇందులో మొదటి 2500 సంవత్సరాలు ఇదే భారత భూమి స్వర్గంగా ఉండేది. తదుపరి 2500 సంవత్సరాలు మొత్తం ప్రపంచం నరకంగా ఉంది. ఆ నరకం చివరిలో మనం ఉన్నామనే విషయాన్ని చెప్పడానికి శివపరమాత్మ తన నివాస స్థలమైన ఎరుపురాగి వర్ణపు కాంతి ప్రపంచం నుండి భూమికి వస్తారు. ఆయన మనలాగా చిన్నపిల్లగా పుట్టరు కాబట్టి ఒక వృద్ధుడి శరీరంలో ప్రవేశిస్తారు. ఆ వృద్ధుడికి బ్రహ్మ అని పేరు పెడతారు. ఆయన నోటి ద్వారా భగవంతుని జ్ఞానాన్ని వినే మీరు నేను బ్రహ్మ కుమార కుమారీలు అవుతాము. అంటే బ్రహ్మ ద్వారా దేవుడికి పిల్లలు లేదా శిష్యులు అవుతాము. ఈ జ్ఞానాన్ని వింటున్నాము. ఈ భూమి స్వర్గంగా ఉన్నప్పుడు దేవతలుగా మీరే ఉన్నారు. ఆ దేవతలనే ఈ రోజు గుడి కట్టి పూజిస్తున్నారు. శివుడు తప్ప మిగిలిన హిందూ దేవతలందరూ స్వర్గంలో నివసించినవారు. అక్కడ స్వర్గంలో ఉన్నప్పుడు అపారమైన సంపద ఉంటుంది. బంగారు ఇటుకలతో కట్టబడిన మాడమాళిగలలో ఉంటారు. అలాగే ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటే రోగం యొక్క పేరు ఆనవాలు కూడా ఉండదు. చిన్న తలనొప్పి కూడా రాదు. 150 సంవత్సరాల ఆయుష్షు, 150 సంవత్సరాలు ఆరోగ్యంగానే ఉంటారు. అంత అందంగా ఉంటారు. అలా ఉండేవారు. అంతేకాదు సింహం, ఆవు కలిసి నీరు తాగుతాయి. ఈ విషయం ఇతర మతాలలో కూడా చెప్పబడింది. అలాంటి ప్రపంచం అక్కడ కామం, కోపం, ఆసక్తి, అత్యాశ, అహంకారం అంటే ఏంటో కూడా తెలియదు. అంత పవిత్రంగా ఉంటారు. అందుకే అక్కడ సంపద ఉంటుంది. అయితే 2500 సంవత్సరాల తర్వాత వారిలో విషం వస్తుంది. కొద్ది కొద్దిగా కామం, కోపం, ఆసక్తి, అత్యాశ, అహంకారం వస్తాయి. అప్పుడు స్వర్గం యొక్క సుఖం తగ్గుతుంది, అందం తగ్గుతుంది, ఆరోగ్యం తగ్గుతుంది, గుణం కూడా తగ్గుతుంది. అప్పుడే దేవుడి గురించి ఆలోచన వస్తుంది. ఎందుకంటే స్వర్గంలో అపారమైన సుఖం ఉన్నప్పుడు దేవుడి గురించి ఆలోచన లేదు. ఆ సుఖం కొంచెం తగ్గిన వెంటనే టక్కున దేవుడి జ్ఞాపకం వస్తుంది కదా. ఒక పిల్లవాడు సరదాగా ఆడుకుంటున్నప్పుడు తల్లిదండ్రుల గురించి పట్టించుకోడు. ఆ స్నేహితులందరూ వెళ్ళిపోతారు అనుకోండి, అప్పుడే తల్లిదండ్రుల గురించి వెతుకుతాడు. అలాగే ఆ సుఖం తగ్గిన వెంటనే మనం దేవుణ్ణి వెతుకుతాము. అప్పుడే మనం భక్తి చేస్తాము. ఆ భక్తి ఎందుకు చేస్తున్నామో తెలుసా? ఆ స్వర్గాన్ని మనకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి. అందుకే భక్తి మొదలు పెడతాము. భక్తి చేయడం వల్ల మీరు దేన్నీ పొందలేరు. ఎందుకంటే దానిని పొందడం కోసం అది ఏర్పడలేదు. పొందినందుకు కృతజ్ఞతలు తెలుపుతాము అంతే. పోగా పోగా ఏమైందంటే అన్నింటినీ ఆయనే ఇచ్చారు, అప్పుడు ఆయనే అపహరిస్తున్నారని ఒక భావన రావడం మొదలైంది. సో అప్పుడు దేవుడు పరీక్షిస్తున్నాడా లేదా అన్నట్టుగా వస్తుంది. నాస్తికులు అలాంటి దేవుడే నాకు అవసరం లేదని నాస్తికత్వం వైపు వెళ్తారు. ఇప్పుడు మనం అన్నింటినీ పోగొట్టుకున్నాము. సరిగ్గా చెప్పాలంటే స్వర్గంలో దేవుడు ఇచ్చారు కదా, అది కొంచెం కొంచెంగా పోగొట్టుకుని అన్నింటినీ పోగొట్టుకున్నాము. అన్నింటినీ పోగొట్టుకుంటున్న సమయంలో దేవుడు తిరిగి అన్నింటినీ ఇవ్వడానికి వస్తున్నారు. ఆయన వచ్చి చెబుతున్నారు, స్వర్గంలో అపారమైన సుఖాన్ని మీరు అనుభవించడానికి కారణం మీ గుణం దైవీకంగా ఉండడమే. పాపకార్యమే జరగలేదు. పంచమహాపాపాలు అని చెప్పే కామం, కోపం, ఆసక్తి, అత్యాశ, అహంకారం అంటే ఏంటో అక్కడ తెలియదు. అది ఎలా సాధ్యమైంది అంటే అక్కడ ఉన్నవారు ఎవరూ తమను తాము ఈ నశించిపోయే శరీరం అని అనుకోరు. ఈ శరీరంలో ఉన్న నశించని ఆత్మ అనే భావనలో ఉంటారు. ఆత్మ అనేది ప్రాణం, అది కనుబొమ్మల మధ్య నక్షత్రంలా ప్రకాశిస్తుంది కాబట్టే ఇక్కడ బొట్టు పెట్టుకునే ఆచారం ఉంది. తనను, ఇతరులను ఆత్మ అని భావించి మాత్రమే మాట్లాడుతారు. అందుకే వారి దృష్టి శరీరం వైపుకు పోదు. ఆత్మపై దృష్టి ఉంది అంటే భయంకరమైన ఏకాగ్రత శక్తి ఉన్నప్పుడే కంటికి కనిపించని ఆత్మపై దృష్టి పెట్టగలుగుతాం. అంత అందమైన స్త్రీ, పురుషులు ఉన్నప్పటికీ ఆ అందం కొంచెం కూడా దృష్టిని మరల్చలేదు అంటే ఆత్మ ఎంత బలశాలిగా ఉందో ఆలోచించండి.
అలా బలశాలిగా ఉన్నవారు కొద్ది కొద్దిగా ఆత్మశక్తిని కోల్పోతారు. సెల్ ఫోన్ ఛార్జ్ తగ్గినట్లుగా 2500 సంవత్సరాల తర్వాత ఆత్మ యొక్క శక్తి తగ్గినప్పుడే బుద్ధి బయటకు తడబడుతుంది. తడబడినప్పుడే కొద్ది కొద్దిగా అన్నింటినీ కోల్పోతాము. ఎందుకంటే బుద్ధి బయటి ప్రపంచానికి పోతే పాపం చేయడం మొదలు పెడతాము. ఇప్పుడు దేవుడు చెబుతున్నారు, కోల్పోయిన అన్నింటినీ తిరిగి ఇవ్వడానికి, దానికి మార్గాన్ని బోధించడానికి నేను వచ్చాను. మిమ్మల్ని మీరు శరీరం అని అనుకోవడమే మీరు చేసిన అతిపెద్ద పాపం. దాని కొనసాగింపుగా వచ్చిందే కామం, కోపం, ఆసక్తి, అత్యాశ, అహంకారం అన్నీ. అందులో ఈ 5 వికారాలలో నంబర్ 1 కామం అతిపెద్ద శత్రువు. దాన్ని మీరు జయించాలి. దానికి మీరు చేయవలసిందల్లా మిమ్మల్ని మీరు ఆత్మగా భావించి, శివపరమాత్మ అయిన నన్ను గుర్తు చేసుకోండి అని దేవుడు చెబుతున్నారు. ఆ ఎరుపురాగి వర్ణపు కాంతి ప్రపంచంలో నక్షత్రంలా ఉండే దేవుణ్ణే మనం శివుడని, ముస్లింలు అల్లాహ్ అని, క్రైస్తవులు పరమపిత అని అంటారు. దేవుడు ఒక్కడే. మనం చేయవలసిందల్లా 2 విషయాలు. 1. ఆత్మగా భావించి పరమాత్మను గుర్తు చేసుకోవాలి. మరొకటి, దేవుడు రోజురోజుకీ ఆ వృద్ధుడి శరీరం ద్వారా, బ్రహ్మ ద్వారా ఈ జ్ఞానాన్ని ఇస్తున్నారు. ఆ జ్ఞానాన్ని మురళి అని అంటాము. అది అన్ని బ్రహ్మకుమారీస్ రాజయోగ స్థలాలలో పూర్తిగా ఉచితంగా లభిస్తుంది. గురువులు, సాధువులు, సన్యాసుల వంటి వారిని గురువులుగా పెట్టుకుని, ధనవంతులైన భక్తులు వారికి ఆశ్రమాలు కట్టిస్తారు, బంగారు సింహాసనాలు తయారు చేయిస్తారు. అలాంటి చాలామందిని మనం చూశాం, సత్యసాయిబాబా వంటివారిని. కానీ వారు చెప్పింది జ్ఞానం కాదు. ఇప్పటికే ఉన్న వేదాలను చదివి చెబుతున్నారు అంతే. దాని ద్వారా ఎలాంటి ప్రయోజనం లేదు. 2500 సంవత్సరాలు భక్తి చేసి మనం కిందకే వచ్చాము. కాని ఇప్పుడే దేవుడు కోల్పోయిన అన్నింటినీ తిరిగి పొందడానికి మార్గాన్ని బోధిస్తున్నారు. అయితే మీ ద్వారా నేను ఏం చేయగలను అని దేవుడు అడుగుతారు. ఆయన దేనిని అనుభవించనివారు కదా, ఆయనకు శరీరమే లేదు. ఆయనకు ఏం చేయగలుగుతాము? ఇంకో విషయం ఏంటంటే, ఆయనకు చేయడానికి మన దగ్గర ఏమీ లేదు, అన్నింటినీ పోగొట్టుకున్నాము. భక్తి మార్గంలో ఇది ఇస్తే, నేను నీకు అది చేస్తాను అన్నట్టుగా ఉంటుంది. మనం అలా చెప్పకపోయినా దేవుడు ఇస్తున్నారు. దీని జ్ఞాపకార్థంగా మనకు దొరికిన తర్వాత స్వర్గంలో దేవుడి జ్ఞాపకం ఉండదు. అందుకే మనం భక్తి చేయము. కాని ఆ సుఖం కొంచెం తగ్గిన వెంటనే దేవుడి జ్ఞాపకం వచ్చినప్పుడు, అప్పుడు మనమందరం పెద్ద ధనవంతులుగా ఉంటాము. అప్పుడే భక్తి చేసి, దేవుడు మనకు ఇచ్చిన స్వర్గానికి కృతజ్ఞతలు తెలియజేస్తాము. కాబట్టి మీరు భక్తి చేయడానికి, మీరు అనుభవిస్తున్న కష్టానికి లేదా మీరు అనుభవిస్తున్న సంతోషానికి సంబంధం లేదు. అది మీ పాపపుణ్యాల లెక్కను బట్టి ఉంటుంది. చాలా పాపం చేస్తే, ఇచ్చినవన్నీ చాలా పోగొట్టుకుంటారు. ఎలాగంటే, ఆత్మశక్తిని కోల్పోతేనే పోగొట్టుకుంటున్నారని అర్థం. శక్తి అంతగా కోల్పోకపోతే, అది కొనసాగుతుంది. మీరు పట్టుకున్నదల్లా బంగారం అవుతుంది. ఏదో ఒక పనికి వెళ్తారు, అకస్మాత్తుగా చేతివాటం ఉన్న వ్యక్తిగా మారిపోతారు. మీకు పుణ్యాల లెక్క ఉందని అర్థం. ఇందులో ఎవరికి తెలుసా చాలా కష్టం వస్తుంది, స్వర్గంలో మొదట్లో వచ్చిన వారికే. ఎందుకంటే మొదట్లో వచ్చినవారు స్వర్గంలో పాపం చేయరు. నరకం మొదలైన వెంటనే పాపం చేయడం మొదలు పెడతారు. కాని ఇతర మతాల వారు ఉన్నారు కదా, వారందరూ చూస్తే, ఇప్పుడు క్రైస్తవ మతం 2000 సంవత్సరాలే అయింది అంటే, అంతవరకు ఆత్మలు పైనే ఉంటాయి. యేసుక్రీస్తు వచ్చిన తర్వాతే వారు ఈ భూమిపై జన్మ తీసుకోవడం ప్రారంభిస్తారు. అందుకే వారు మొదలుపెట్టిన వెంటనే పాపం చేయరు. ఎందుకంటే ఈ భూమిపై వారి ఆయుష్ ఉన్న కాలంలో, అంటే ఆ ఆత్మ ఆయుష్ ఉన్న కాలంలో, సగం వారికి స్వర్గంలా ఉంటుంది. ఇప్పుడు 2000 సంవత్సరాలు వారి ఆయుష్ అంటే, 1000 సంవత్సరాలు వారికి స్వర్గంలా ఉంటుంది. 1000 సంవత్సరాలు స్వర్గం, 1000 సంవత్సరాలు నరకం అనేది బైబిల్లోనే ఉంటుంది. అది క్రైస్తవుల కోసం మాత్రమే. కాని అసలు స్వర్గంతో పోల్చలేము. వారు చూసిన ప్రపంచంలో అది ఉత్తమమైన ప్రపంచం కాబట్టి దానిని స్వర్గం అని అంటాము. కాబట్టి క్రైస్తవులు చూస్తే, గత 1000 సంవత్సరాలుగా మాత్రమే పాపం చేస్తారు.
కాని స్వర్గంలో దేవతలుగా ఉన్న మనం 2500 సంవత్సరాలుగా పాపం చేస్తున్నాము. అప్పుడు ఎక్కువ పాపం చేస్తే ఖచ్చితంగా ఎక్కువ శిక్ష లభిస్తుంది కదా. దుఃఖం రావడం జరుగుతుంది కదా. అందుకే మనకు ఎక్కువ దుఃఖం వస్తుంది. అయితే ఆ రావలసిన సమయంలో దేవుడు కూడా వచ్చారు. మనం దేవుణ్ణి గుర్తించాము. దేవుడి దగ్గర జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. ఆ సమయంలోనే దుఃఖం కూడా పెరుగుతోంది. నేను ఇది 5000 సంవత్సరాలలో ఏం జరుగుతుందో అది మళ్లీ మళ్లీ జరుగుతుందని అంటాను. ఒక సినిమాను మీరు ఎన్నిసార్లు చూసినా అవే దృశ్యాలు వస్తాయి కదా. అలాగే మళ్లీ మళ్లీ జరుగుతున్నందున దీనిని ఒక నాటకం అని కూడా చెప్పవచ్చు. ఈ నాటకంలో రికార్డ్ అయినదంతా తప్పకుండా మంచిని నింపినదిగానే ఉంటుంది అని చెబుతున్నారు. అప్పుడు చూడండి, మనం పాపం చేశాము, శిక్ష అనుభవించాల్సిన సమయంలో దేవుడు వచ్చారు. దేవుణ్ణి పట్టుకున్నాము. అలల్లో కొట్టుకుపోతున్నప్పుడు టక్కున ఏదో ఒకదాన్ని పట్టుకున్నట్లుగా దేవుణ్ణి పట్టుకున్నాము. దేవుణ్ణి పట్టుకోవడం వల్ల ఆ దుఃఖం నుండి లేదా ఆ దుఃఖాన్ని ఎదుర్కోగల శక్తి మీలో రావడం మొదలవుతుంది. ఆయన చెప్పినదాన్ని సరిగ్గా మీరు పాటించారంటే. నిర్లక్ష్యంగా ఉంటే ఇరుక్కుపోతారు. ఎందుకంటే ఆ పాపం యొక్క శిక్ష భయంకరంగా మీకు రావలసిన సమయానికి కొంచెం ముందుగానే ఈ జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం లభించినా నిర్లక్ష్యంగా ఉంటే ఇరుక్కుపోవాలి. ఇక్కడ వాస్తవానికి ఏం చేయాలి? ఆత్మ అని భావించి శివపరమాత్మను గుర్తు చేసుకోవాలి. దేవుడి జ్ఞానాన్ని వినాలి కదా. ఆత్మగా ఒకరినొకరు ఆత్మ అని మాత్రమే చూడాలి, శరీరాన్ని చూడకూడదు. ఇక్కడ కామాన్ని జయించాలి. ఈ జ్ఞానం లభించిన వెంటనే కామంతో శరీరంతో కూడిన కామ కార్యాలలో పాల్గొనకూడదు. అయినప్పటికీ మనసు చలనం చెందుతుంది కదా. దాన్ని దేవుణ్ణి గుర్తుచేసుకుంటూ దాన్ని కూడా జయించాలి. ఈ జ్ఞానంలో ఇదే ముఖ్యమైనది. అలా ఒక సోదరికి ఈ జ్ఞానం లభిస్తుంది. వివాహం అయిన కొత్తలో లభిస్తుంది. టక్కున ఆమెకు నిశ్చయ బుద్ధి వచ్చింది. ఎందుకంటే స్వర్గం యొక్క దేవత ఆత్మ అయితే వెంటనే పట్టుకుంటుంది. వెంటనే నేను దీన్ని పాటించబోతున్నాను అని అనగానే భర్త టెన్షన్ పడ్డాడు. ఇప్పుడే పెళ్లి అయింది, అప్పుడే కామాన్ని వదిలేయబోతున్నావా అని బెదిరించాడు. బెదిరించిన వెంటనే సరే అని బ్రహ్మకుమారి సెంటర్కు వెళ్లడం మానేశారు. ఆ తర్వాత గర్భం ధరిస్తుంది. పిల్లవాడు పుడతాడు. ఆ పిల్లవాడికి 20 సంవత్సరాలు అయింది, కాని పుట్టిన పిల్లవాడి లాగే ఉన్నాడు. శరీరంలోనూ ఎదుగుదల కుంటుపడి, మనసులోనూ ఎదుగుదల కుంటుపడి పిల్లవాడిగానే ఉన్నాడు. ఆమె చెప్పింది, దీన్ని అందరికీ చెప్పండి బ్రదర్, నేను చేసిన తప్పును చేయకూడదు అని. ఈ పాపం నుండి కాపాడడానికే దేవుడు దొరికారు. ఆయన చెప్పేదంతా సంకేతాలు. కళ్ళు మూసుకుని మీరు పాటిస్తే తప్పించుకుంటారు. ఎందుకు, దేనికి అని చాలా తెలివైన మాటలు మాట్లాడితే తర్వాత శిక్ష అనుభవించేటప్పుడు దీనికేనా చెప్పారు అని అనుకుని ప్రయోజనం ఉండదు. అయినప్పటికీ దేవుడి మార్గాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు కూడా చాలా సమస్యలు వస్తాయి. ఎందుకంటే అంత పాపం చేసి మరీ వచ్చాము కదా. అయినప్పటికీ మీరు చేసిన పాపంతో పోల్చినప్పుడు లభించే శిక్ష తక్కువగానే ఉంటుంది. ఆ శిక్షే ఎక్కువగా ఉంటుంది. అప్పుడు మొత్తం పాపానికి శిక్ష అనుభవిస్తే ఏమవుతుందో ఆలోచించండి. సరే, ఎందుకు ఇంత పరీక్షల మీద పరీక్షలు ప్రత్యేకంగా బ్రహ్మకుమారి అయిన వారికి వస్తున్నాయి అంటే, ఈ నాటకంలో ప్రపంచానికే ఒక గొప్ప ప్రయోజనం ఉంది. అది ఏంటంటే, ఈ 5000 సంవత్సరాలలో ఒక కల్పం, ప్రతి కల్పంలో జరిగినదే జరుగుతుంది అని చెబుతున్నాము కదా. అప్పుడు ఈ పూర్తి కల్పంలో ఎక్కువ పాపం చేసినవారు మనమే. స్వర్గంలో దేవతలుగా ఉన్నవారు మనమే. మళ్లీ భగవంతుని జ్ఞానాన్ని విని దేవతలు కాబోతున్నవారు కూడా మనమే. మధ్యలో వస్తారు కదా, అంటే ఇతర మతాలకు చెందినవారు మాత్రమే వస్తారని అనుకోకండి. హిందూ మతానికి చెందినవారు కూడా స్వర్గానికి రానివారు చాలామంది ఉంటారు. ఎందుకంటే స్వర్గంలో మొత్తం 33 కోట్లే. ఈ రోజు 1000 కోట్ల జనాభా. అప్పుడు చూడండి, ఆ 33 కోట్లు కూడా మొదట్లో రారు. చివరికి వచ్చేసరికి 33 కోట్లు. మొదట్లో చూస్తే కేవలం 9 లక్షల మందే ఉంటారు. వారే పూర్తి స్వర్గం, మొదట్లో స్వచ్ఛమైన కొత్త స్వర్గంలో వచ్చి పూర్తి సుఖాన్ని అనుభవిస్తారు.
అప్పుడు దేని ఆధారంగా కొందరు ముందు వస్తారు, కొందరు వెనుక వస్తారు. కొందరు ఉన్నత పదవి, రాజు వంటి పదవిని పొందుతారు. మిగతావారు ప్రజలు వంటివి. అందరికీ సుఖం ఉంటుంది, కాని రాజుకు ఎక్కువ సుఖం, ఎక్కువ సంపద ఉంటుంది కదా. అది దేని ఆధారం మీద అంటే, ఇప్పుడు ఎవరు భగవంతుని స్మృతిలో ఉండి, కొంచెం కూడా కామం, కోపం, ఆసక్తి, అత్యాశ, అహంకారంలో చిక్కుకోకుండా ఉంటారో, చిన్న చలనం కూడా మనసు స్థాయిలో కామమో, కోపమో, ఆసక్తియో రాకుండా ఉంటారో, వారే స్వర్గంలో ఉన్నత పదవిని పొందుతారు. మొదట్లో వచ్చి స్వర్గం యొక్క పూర్తి సుఖాన్ని వారే అనుభవిస్తారు. అప్పుడు ఆ స్థాయికి ఇప్పుడు ఆత్మను వారు బలపరిచి ఉంటారు. పూర్తిగా భగవంతుని స్మృతిలో ఉండి, కలియుగం యొక్క ఏ విషయాన్ని చూసినా చూడనట్లుగా, విన్నా విననట్లుగా ఉండగలిగే అభ్యాసాన్ని పక్కాగా చేసి ఉంటారు. అలా పక్కాగా చేసినప్పుడు వారికి చాలా టెస్ట్ పేపర్లు కూడా వస్తాయి. కానీ దానికి వారు కొంచెం కూడా కదలిక చూపించరు. ఎందుకంటే ఆత్మ బలం పెరుగుతూ ఉంటుంది. ఇందులో ఒక మంచి విషయం ఏంటంటే, ప్రతి కల్పంలోనూ స్వర్గంలో దేవతలుగా ఉన్న మనమే ఈ జ్ఞానాన్ని తీసుకుంటాము. ఇతరులు తీసుకోరు. కాని చివరిలో ప్రపంచం నాశనం అవుతున్నప్పుడు వారికి దుఃఖం భరించలేనంతగా ఉంటుంది కదా. వారు అభ్యాసం చేయలేదు కదా. అప్పుడు ఇప్పుడు పక్కాగా బ్రహ్మకుమారీస్ అయ్యి, చాలా సమస్యలు వచ్చిన కొద్దీ బాగా స్ట్రాంగ్ అవుతున్నారు కదా. ఇలా స్ట్రాంగ్ అయ్యేంతవరకు వారికి యోగబలం నిండుతుంది. దేవుణ్ణి గుర్తుచేసుకుంటూ ఆ బలం పెరుగుతుంది. శక్తి లేని ఇతరులకు, అంటే ఈ జ్ఞానాన్ని తీసుకోని వారిని అజ్ఞానులు అని అంటాము. వారికి శక్తిని ఇవ్వడానికి చివరి సమయంలో జ్ఞానాన్ని అందరికీ ఇచ్చేస్తాము. చివరికి వారందరికీ జ్ఞాపకం వస్తుంది. అవును, బ్రహ్మకుమారీస్ చెప్పారు, ఆత్మ అని భావించి శివపరమాత్మను ఎరుపురాగి వర్ణపు కాంతి ప్రపంచంలో నక్షత్రంలా తలచుకుంటేనే పైకి పోగలుగుతామని. కాని తలచుకోడానికి ప్రయత్నిస్తారు, కానీ తలచుకోలేరు. ఎందుకంటే అభ్యాసం చేయలేదు కదా. ఎందుకంటే ఆ సమయంలో భార్యను కోల్పోయి, భర్తను కోల్పోయి, పిల్లలను కోల్పోయి, ఆస్తిని కోల్పోయి, ప్రపంచ వినాశనాన్ని కళ్ల ముందు చూస్తున్నప్పుడు ఇన్ని ఆలోచనల్లో దేవుణ్ణి ఎలా గుర్తు చేసుకోవడం. అప్పుడు ఇప్పుడు పక్కాగా ఉండే, బాగా ప్రయత్నం చేసేవారు చివరి సమయంలో పక్కాగా అయిపోతారు. అప్పుడు వారు ఎదురుగా వచ్చినప్పుడు, వారు భగవంతుని స్మృతిలో పూర్తిగా ప్రశాంతంగా ఉండడం వల్ల, ఆ ప్రశాంతత యొక్క ప్రకంపనలు వీరి చుట్టూ వ్యాపిస్తాయి. ఆ ప్రశాంతత లేకుండా ఉన్న అజ్ఞాని ఆత్మలకు తాత్కాలికంగా ఒక ప్రశాంతతను ఇస్తుంది. వాస్తవానికి ఇదే జ్ఞాపకం. గుడికి వెళితే ఒక ప్రశాంతత వస్తుంది కదా, అదంతా చివరి సమయంలో సజీవంగా జరగబోతోంది. చివరికి గుడి, మసీదు, చర్చి ఏమీ ఉండదు. ప్రకృతి వైపరీత్యం, కుల కలహం అన్నింటిలో అన్నీ ఖాళీ అవుతాయి. సజీవంగా వచ్చిన తర్వాత అది అవసరమూ లేదు కదా. అప్పుడు ఎదురుగా వచ్చిన వెంటనే వారు ప్రశాంతంగా అవుతారు. దేవుణ్ణి తలచుకుంటారు, టక్కున పైకి పోతారు. అలా అందరికీ ప్రశాంత శక్తిని నింపి దేవుని దగ్గరకు పంపడమే ముక్తి అని అంటాము. ముక్తిని ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేయడానికి భక్తి మార్గంలో వారు దేవతలను పూజిస్తారు. దేవతలు కాబోతున్న మనల్ని దేవతలుగా చేసిన శివపరమాత్మను పూజిస్తారు. ఈ దేవతలలో నంబర్ 1 శ్రీ నారాయణుడు. శివుడికి సమానంగా స్వచ్ఛంగా అవుతున్నారు ఇప్పుడు. ఆ స్థాయికి స్వచ్ఛమై ఇతరులకు శక్తిని కూడా ఇస్తారు. అందుకే ఆయనకు అంత పూజ జరుగుతుంది. అప్పుడు భగవంతుడి జ్ఞానాన్ని తీసుకున్న తర్వాత దుఃఖం ఎక్కువగా రావడానికి కారణం తీసుకున్నందుకు కాదు, చేసిన పాపం వల్లనే. కాని దానిలో కూడా మంచి ఉంది. భగవంతుని జ్ఞానాన్ని తీసుకున్నందున భగవంతుణ్ణి గట్టిగా పట్టుకుంటున్నాము. శరీరంతో కాదు, ఆయన ఎరుపురాగి వర్ణపు కాంతి ప్రపంచంలో నక్షత్రంలా ఉన్నారనే ఆ స్మృతిలోనే ఉండడం వల్ల అలా ఆయన్ని పట్టుకున్న కొద్దీ ఆత్మశక్తి నిండుతుంది. శక్తి నిండగా మొదట మీరు పాపం చేయరు. ఇదికు ముందు చేసిన పాపం యొక్క దుఃఖం నుండి కూడా బుద్ధి వైదొలుగుతుంది. దాన్ని నెమరు వేసుకుంటేనే మీకు దుఃఖం వస్తుంది. ఆత్మ బలహీనంగా ఉంటేనే దాన్నే నెమరు వేసుకుంటూ ఉంటుంది. భగవంతుని స్మృతిలో ఉండి ఆత్మను బలపరుచుకోవాలి. స్వర్గానికి పోబోతున్నామనే ఆ ఆనందాన్ని తలచుకుంటూ చూడగా చివరికి ఆ ఆనందంలో వచ్చే దుఃఖం అంతా ఒక పెద్ద దుఃఖంగానే అనుభవం కాదు.
అకస్మాత్తుగా ₹1,00,00,000 ఒకతనికి లాటరీ టికెట్లో తగిలింది. అతన్ని దోమ కుడుతోంది అనుకోండి. దోమ కుట్టడం అతనికి ఒక పెద్ద విషయం కాదు. కొట్టి పక్కకు వెళ్ళిపోతూ ఉంటాడు. ఎందుకంటే అతనికి అంత పెద్ద సంతోషం లభిస్తోంది. ఆ విధంగా స్వర్గం లభిస్తోంది అనే దాన్ని మీరు తలచుకోగానే ఆ సంతోషం వస్తుంది. దానికి రోజురోజుకీ మురళి వినాలి. విన్నదాన్ని ఆలోచన చేసుకుంటూ ఉండాలి. ఇతరులకు చెబుతూ ఉండాలి. దీనిలోనే మీ మనస్సును బిజీ చేయాలి. అప్పుడే వృథా ఆలోచనలు మీ మనసులోకి రావు. అప్పుడు ప్రపంచ వినాశనం వచ్చేలోపు ఆత్మ బలమైపోతుంది. దానివల్ల ఆ దుమఖం మిమ్మల్ని తాకదు. మీ శక్తి ద్వారా ఇతరులకు కూడా మీరు ఒక రక్షణ కవచంగా ఉంటారు. అందుకే దేవుణ్ణి పట్టుకున్న తర్వాత దుమఖం వస్తుందని అన్ని మతాల వారు చెబుతారు. ఓం శాంతి.